ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు రూపొందించిన స్త్రీ శక్తి పథకం ద్వారా నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్టీసీ డిపో పరిధిలోని ఉచిత బస్సులను ప్రారంభించారు. ఆత్మకూరు పట్టణ మున్సిపల్ బస్టాండ్ నందు ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్ సర్దార్ ఆధ్వర్యంలో స్త్రీ శక్తి ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆత్మకూరు టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర మహిళా నాయకురాలు పులిపి శైలజారెడ్డి, కూటమి నేతలు, ఆర్టీసీ డిపో మేనేజర్ మరియు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు పులిపి శైలజారెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడం గొప్ప విషయమని, ఈ సందర్భంగా తమ నేత చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఫస్ట్ ఆయన చెప్పిన మ్యానుఫ్యాక్చర్లో ఉచిత గ్యాస్ ఇచ్చాడు. తర్వాత తల్లికి వందనం ఇచ్చాడు. ఈ రోజు స్త్రీ శక్తి మీద మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మహిళ కూడా ఇక్కడ నుంచి కానీ తిరుపతికి వెళ్ళినా, తిరుపతి నుంచి కానీ ఆత్మకూరుకు వచ్చినా, అన్నిటికి కూడా మహిళలు నెల్లూరుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ఐడెంటిటీ ఒక ఆధార్ కార్డు పర్సులో పెట్టుకొని వెళ్ళవలసిందిగా ప్రతి మహిళకు కూడాను ఈ రోజు నుంచి రాబోయే మా పరిపాలన, మా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి మహిళకి ఫ్రీ బస్సుగా కూడా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇలాగనే తెలుగుదేశం ప్రభుత్వం